ప్రార్థన చేసుకుని ఈ ఉదయకాలపు కుటుంబ ప్రార్థన జ్ఞాపకం చేసుకుందానైనా ప్రారంభించుకుందాం. మోషభ ప్రార్థన. ఇప్పుడు దాని దినంలో తండ్రి మిమ్మల్ని ఎరిగిలా చూడండి తండ్రి అనారోగ్యముటి పర్వత పరండి కృష్ణ ఆడబెట్టి రాము. ఆమేన్. మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీ ప్రేమ కలిగిన నామానికి స్తుతులు తండ్రి. గత వారం అంతా మీరు మమ్మల్ని కాచి కాపాడి ఇదిగోనైనా మరొక నేటి పునరుత్థాన దినమునకై మమ్మల్ని సజీవులుగా నేను మీ సన్నిధిలో మీ సముఖంలోనైనా ముందుకు నడిపించినందుకే కృతజ్ఞతలు ప్రభువా. ఆ యొక్క సమయంలో ఈ యొక్క ఆరాధన దినంలో తండ్రి ముందుగా కుటుంబ ప్రార్థనలో భాగంగా నేను మార్కు సువార్త 5వ అధ్యాయాన్ని చదువుకోవడానికి, నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి సిద్ధపడుతుండగా మీ యొక్క ఆత్మ సహాయాన్ని దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. మా వలనైనా కుటుంబ ప్రార్థనలు, నన్ను వ్యక్తిగత ప్రార్థనలు, నేను ఆరాధనకు సంబంధించినటువంటి ప్రార్థనలు చేసినటువంటి బిడ్డలందరికీ ప్రతిఫలాలు దయచేయండి. ప్రతి ఒక్కరూనైనా మీ కుమారుడు ద్వారాగా మేము పొందుకున్నటువంటి నైనా రక్షణ భాగ్యాన్ని, మేము పొందుకున్నటువంటి సువార్త భాగ్యాన్ని ఇతరులకు నాయన ప్రకటిస్తూ నాయన మేము ఎప్పటికప్పుడు మీ సహవాసంలో ముందుకు కొనసాగుతూ తండ్రి మీ చిత్తానుసారంగా బ్రతుకుటకు నాయన ఆత్మ ఆధీనంలో మేము ఉంచబడుటకు మీ సహాయం ఇస్తున్నందుకు, అనుగ్రహిస్తున్నందుకే మరొకసారి స్తుతులు చెల్లించుకుంటూ తండ్రి ఈ ఉదయకాల సమయంలో జరగబోతున్న ఈ కుటుంబ ప్రార్థన అయినా మీకు మహిమకరంగా, మాకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా జరిగించమని తండ్రి నాయన మరి యొక్క పరిచయని వీక్షిస్తున్న బిడ్డలను కృపతో దయతో జ్ఞాపకం చేసుకున్న వారి పనులు, వారి యొక్క ఆరాధనలో మీ యొక్క సహాయాలు ఇచ్చి ముందుకు నడిపించి మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకోమని మా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్ తండ్రి. రైట్, మంచిది నాయన. ఈ యొక్క సమయంలో ఒక పాటను పాడుకుందాం. ఒకసారి పాటల పుస్తకంలో పడరా నాయన. ఈ సమయంలో ఒక పాటను పాడుకుందాం. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, ఇస్తూ బ్రతికేస్తానయ్యా, రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా, రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికే నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం, నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం, కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును, కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకు నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. మంచిది పిల్లరా. మరి యొక్క ఉదయకాల సమయంలో మార్కు సువార్త నిన్నటి కాల సమయంలో 4వ అధ్యాయాన్ని చదువుకున్నాం కదా నాన్న. ఈ యొక్క సమయంలో ఉదయకాల సమయంలో 5వ అధ్యాయాన్ని మరి నేటి కుటుంబ ప్రార్థనలో మనందరం చదువుకుంటూ ముందుకు వెళ్తాం పిల్లరా. మొదటి వచనం చదువుకుందాం. 5వ అధ్యాయం చదువుకుందాం. వారా సముద్రమునకు అద్దరినున్న గెరాసీనుల దేశమునకు వచ్చిరి. అక్కడ ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధులలో నుండి వచ్చి ఆయనకి ఎదురుపడిను. వాడు సమాధులలో వాసము చేయువాడు, సంఖ్యలతోనైనను ఎవడును వాడిని బంధింపలేకపోయాను. ఇలా చూడాలి తల్లి. పలుమార్లు వాని కాళ్ళు చేతులను సంఖ్యలను
వేసి వేసి బంధించినను బంధించిన వాడు ఆ చేతి సంఖ్యలను తంపి వాడు ఆ చేతి సంఖ్యలు తంపి కాలి సంఖ్యలను ఖాళీ సంఖ్యలను తుత్తునీయులుగా చేసెను. తృప్తినీలుగా చేసిన గనుక గనుక ఎవడును ఎవడును వానిని వాడిని సాధుపరచలేకపోయెను. సాధుపరచలేకపోయి వాడు ఎల్లప్పుడూను వాడు ఎల్లప్పుడూ రాత్రింబగళ్ళు రాత్రి పగలు సమాధులలోను సమాధుల్లోను కొండలలోను కొండలలో కేకలు వేయచ్చు కేకలు వేసి తన్ను తాను రాళ్లతో రాళ్ళతో గాయపరుచుకొనుచు నుండెను. గాయపరుచుకుంటూ ఉన్నాను. వాడు దూరం నుండి వాడు దూరం నుండి యేసును చూసి యేసును చూసి పరిగెత్తుకుని వచ్చి పరిగెత్తుకుని వచ్చి ఆయనకు నమస్కారం చేసి ఆయన నమస్కారం జయతిలా చూడలి యేసు యేసు సర్వోన్నతుడైన సర్వోన్నతుడైన దేవుని కుమారుడా దేవుని కుమారుడా నాకేమి నీతో నాకేమి నన్ను బాధపరచకుమని నన్ను బాధపరచుకుని దేవుని పేరట దేవుని పేరట నీకు ఆనాబెట్టుచున్నానని నీకు ఆనా పెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేసెను. బిగ్గరగా కేకలు వేసి ఎందుకనగా ఎందుకనగా ఆయన ఆయన అపవిత్రాత్మ అపవిత్రాత్మ ఈ మనిషిని వదిలిపోమ్మని ఈ మనుషులు వదిలిపోమ్మని వానితో చెప్పెను. వానితో చెప్పాను. మరియు మరియు ఆయన ఆయన నీ పేరేమని వాని అడగగా నీ పేరేమో అని అడగగా వాడు వాడు నా పేరు నా పేరు సేన సేన ఏలయనగా అనగా మేము అనేకులమని చెప్పి మేము అనేకులు అని చెప్పి తమ్మును ఆ దేశములో నుండి ఆ దేశంలో నుండి తోలివేయవద్దని తోలివేయవద్దని ఆయనను మిగులు బతుమాలు కొనెను. మిగులు బతుమాలు కొనెను. అక్కడ కొండ దగ్గర పందుల పెద్ద మంద మేయుచుండెను. గనుక ఆ పందులలో దయ్యములు ఆ పందులలో ప్రవేశించినట్లు మమ్మను వాటి యొద్దకు పంపమని ఆయనకు సెలవీయగా ఆ అపవిత్రాత్మ వానిని విలవిలలాడించి ఆ పవిత్రాత్మ వానిని విడిచి పందులలో ప్రవేశించును. ప్రవేశించగా ఇంచుమించు 2000 సంఖ్య గల ఆ మంద ఆ ప్రాతము నుండి సముద్రపు ధరిని ఒడిగా పరిగెత్తుకుని పోయి సముద్రములో పడి ఊపిరి తిరగక సచ్చెను. ఆ పందులు మేపుచున్నవారు పారిపోయి పట్టణములోను గ్రామములలోను ఆ సంగతి తెలియజేసి జనులు జరిగినది చూడవెళ్ళి యేసునొద్దకు వచ్చి సేనాను దయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకుని స్వస్థ చిత్తుడై కూర్చుండుట చూసి భయపడిరి. జరిగినది చూసిన వారందరూ దయ్యములు పట్టిన వానికి కలిగిన స్థితియు పందుల సంగతియు ఊరు వారికి తెలియజేయగా తమ ప్రాంతముల నుండి విడిచిపొమ్మని వారాయనను బతిమాలు కొనిరి. ఆయన ధోని ఎక్కినప్పుడు దయ్యములు పట్టినవాడు ఆయన యొద్దకు తన్ను ఉండనిమ్మని ఆయనను బతిమాలు కొనెను. గాని ఆయన వానికి సెలవీయక నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభువు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియజెప్పమనెను. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెకాపొలులో ప్రకటింపనారంభింపగా అందరూ ఆశ్చర్యపడిరి. ఇది మొదటి భాగం. ఏమన్నా ఇంకా రెండో భాగాన్ని చదువుకుందాం. ఎన్నో వచనం? 21. వెరీ గుడ్. యేసు మరలా ధోని ఎక్కి అద్దరికి వెళ్ళినప్పుడు బహు జన సమూహము ఆయన యొద్ద కూడి వచ్చిన. ఆయన సముద్ర తీరమునుండగా సమాజ మందిరపు అధికారులలో యాయీరు అని ఒకడు వచ్చి ఆయనను చూసి ఆయన పాదముల మీద పడి నా చిన్న కుమార్తె చావనై ఉన్నది,
భావన అది ఉన్నది. బాగుపడి అది బాగుపడి బ్రతుకున్నట్లు బతుకున్నట్లు నీవు వచ్చి నీవు వచ్చి దాని మీద నీ చేతులుంచవలనని చేతి ఉంచవలెనని ఆయనను మిగులు బతిమాలు ఆయన కొనగా మిగులు బతుకుమాలు కొనగా ఆయన అతనితో కూడా వెళ్ళెను. ఆయనతో కూడా వెళ్ళెను. బహుజన సమూహము బహుశన సమూహము ఆయనను వెంబడించి ఆయన వెంబడించి ఆయన మీద పడుచుండి. ఆయన మీద పడుచుండిరి. ఆ, 3 సందర్భం. 3 సందర్భాన్ని కూడా చూద్దాం. వెరీ గుడ్. 12 ఏండ్ల నుండి 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన రక్తస్రావములు ఈ యొక్క స్త్రీ ఉండెను. ఒక స్త్రీ ఆమె అనేక వైద్యుల చేత ఆయన ఒకటే వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి ఎన్నో తిప్పలబడి తనకు కలిగినదంతయు తన కలిగినంత వ్యాయం చేసుకుని వ్యాయామం చేసుకుని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడిను. మరి ఇంకా సంకటపడి ఆమె యేసును గూర్చి విని ఆమె యేసును కూర్చుని నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టినా నేను ఆయన వస్త్రము మాత్రం ముట్టిన బాగుపడదుననుకుని బాగుపడతాను జన సమూహములలో జన సమూహంలో ఆయన యొద్దకు వచ్చి ఆయన యొద్దకు ఆయన వచ్చి వస్త్రము ముట్టెను. ఆయన వస్త్రం ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను. రక్తధార కట్టెను గనుక తన శరీరములోని తన శరీరంలో ఆ బాధ నివారణ అయినదని ఆ బాధ నివారణ గ్రహించుకొనెను. వెంటనే యేసు తనలో నుండి ప్రభావం బయలువెళ్ళినని తనలో తాను గ్రహించి జనసమూహం వైపు తిరిగి నా వస్త్రములు ముట్టినది ఎవరని అడగగా ఆయన శిష్యులు జనసమూహం మీద పడుచుండుట చూచుచున్నావే, నన్ను ముట్టినది ఎవరని అడుగుచున్నావా అనిరి. ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలెనని ఆయన చుట్టూ చూసెను. అప్పుడు ఆ స్త్రీ తనకు కలిగినది తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతంతయు ఆయనతో చెప్పెను. అందుకైన కుమారి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచును, సమాధానము గలవే పొమ్మని నీ బాధ నివారణ నీకు స్వస్థత కలుగును గాకని ఆమెతో చెప్పెను. ఎన్నో సందర్భం అన్నప్పుడు 4వ సందర్భం చదువుకున్న. వెరీ గుడ్. చివరి సందర్భం చదువుకున్నాను. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంట నుండి కొందరు వచ్చి నీ కుమార్తె చనిపోయినది, నీకు బోధకుని ఎందుకు శ్రమ పెట్టుచున్నావని యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టగా భయపడకము నమ్మిక మాత్రం ఉంచమని సమాజ మందిరపు అధికారితో చెప్పి పేతురు యాకోబు యోహాను సహోదరుడు యోహాను అనువారిని తప్ప మరెవరిని తన వెంబడి రానియక సమాజపు అధికారి ఇంటికి వచ్చి వారు గల్లుగా నుండి ఏం చేశారట? వారు గల్లుగా నుండి చాలా ఏడ్చుచు ప్రలాపించుచు నుండుట చూసి లోపలికి పోయి మీరేలా గొల్ల చేసి ఏడ్చుచున్నాడు, ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పెను. అందుకు వారు ఆయనను అపహసించిరి. అయితే ఆయన వారిని అందరినీ బయటకు పంపివేసి ఆ చిన్నవాని తల్లిదండ్రులను తనతో ఉన్న వారిని వెంట పెట్టుకుని ఆ చిన్నది పరుండి ఉన్న గదిలోనికి వెళ్ళి ఆ చిన్నదాన్ని చెయ్యి పట్టి తలితాకుమని ఆమెతో చెప్పెను. ఆ మాటకు చిన్నదానా లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థము.
వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగెను. ఆమె 12 సంవత్సరముల ప్రాయము గలది. వెంటనే వారు బహుగా విస్మయముంది జరిగినది ఎవనికిని తెలియకూడదని ఆయన వారికి గట్టిగా ఆజ్ఞాపించి ఆమెకు ఆహారం పెట్టుడని చెప్పెను. దేవుడి యొక్క పరిశుద్ధ వాక్యాన్ని నేడు మన వెనుకడిలో ఫలింపజేయను గాక. ఆమె ఏమో మంచిది. మరి పునరుత్థానపు దినంలో ఉదయకాల సమయంలో దేవుడు కుటుంబ ప్రార్థనలో భాగంగా మార్కు సువార్త 5వ అధ్యాయాన్ని మరి చక్కని రీతిలో లేఖన భాగాలుగా చదువుకుని మరి ఆయన చిత్తాన్ని తెలుసుకునేటువంటి చక్కటి భాగ్యాన్ని ప్రభువైన యేసుక్రీస్తుల వారి ద్వారా దేవుడు మనకు అనుగ్రహించారు కనుక మరి ప్రభువైన యేసుక్రీస్తుల వారి దేవుని పట్ల మానవాళ్ళందరూ విశ్వాసం ఉంచాలని, దేవుణ్ణి తెలుసుకోవాలని, దేవుని యొక్క మనసుని ఈ భూమి మీద తెలియజేసినటువంటి మహానుభావుడే ప్రభువైన యేసుక్రీస్తుల వారు. ఆయన దేవుని మనసుని తెలియజేసేటువంటి విషయంలో ఆయన పాపం లేని వాడిగా ఉన్నాడు, పరిశుద్ధుడిగా ఉన్నాడు, నీతిమంతుడిగా ఉన్నాడు. కనుక ఆయన పరిశుద్ధుడు, నీతిమంతుడు గనక ఆయన చెప్పినటువంటి మాటలు అనేకులు విన్నారు. ఆయన చేసిన అద్భుత ఆశ్చర్య కార్యాలను చూసి అనేక మంది ఆశ్చర్యపోయారని దైవ గ్రంథంలో మనం చూస్తున్నాం. కనుక ఈ మార్కు సువార్త 5వ అధ్యాయం కూడా మరి ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు మనం చూసుకుంటూ నెమరు వేసుకుంటూ ముందుకు వెళ్ళిపోదాం. వారు సముద్ర తీరమున అద్దరనున్న గెరాసీనుల దేశమునకు వచ్చారు. గెరాసీనుల దేశమునకు వస్తే పాపం అక్కడ ఒక దయ్యం పట్టినవాడు, అపవిత్రాత్మ పట్టినవాడు ఒక ఆయన ఉన్నాడు. అతన్ని గొలుసులతోనూ సంఖ్యలతోనూ బంధించేసి ఊరవతల ఉంచేశారు. సమాధిలోనే ఉంటున్నాడు పాపం అతను. అయితే అలా వెళ్తలేదు, ఎలాగ వెళ్తలేదు. అయితే అనేక దయ్యాలు పట్టేసి అక్కడే ఉండిపోతే మరి యేసుక్రీస్తుల వారు గెరాసీనుల ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ దారిని వెంబడి వెళ్తున్నప్పుడు మరి అతన్ని చూసినట్లుగా యేసుక్రీస్తుల వారు అతన్ని చూసి అతని మీద కనికరపడినట్లుగా మనకు కనపడుతుంది. చూడండి 5వ వచనం. వాడు ఎల్లప్పుడూ రాత్రి పగళ్ళు సమాధుల్లోనూ కొండల్లోనూ కేకలు వేచి తను రాళ్లతో గాయపరుచుకుంటూ వాడు ఎల్లప్పుడూ ఎక్కడ ఉంటున్నాడట? సమాధుల్లో, రాత్రింబగళ్ళోనమాట. ఈరోజు కూడా చాలామంది క్రీస్తు ప్రభుల వారిని ఎరగక, దేవుణ్ణి తెలియక, సంఘం విలువలు తెలియక ఈరోజు కూడా చాలామంది లోకంలో ఉండిపోయి రాత్రి లేదు పగలు లేదు పాపానికి తప్పులు చేయడానికి. నేడు చాలామంది సంఘానికి వెలుపట ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఎలా ఉన్నారంటే ఈ సమాధులలో ఉన్నటువంటి వ్యక్తులకి మాదిరిగా నేరు ఉన్నారు. అలాంటి వారి ఆలోచనలు, ఉద్దేశాలు మనం పట్టుకుని వారి దగ్గరికి వెళ్ళి క్రీస్తు ప్రభుల వారి యొక్క మాటను చెప్పి వారిని సంఘంలోనికి, దేవుళ్ళలోనికి నడిపించాలని వాక్యం మనకి సెలవిస్తుంది. అప్పుడు చూడండి ఆయన ఏమంటున్నాడు? వాడు దూరము నుండి యేసును చూసి పరిగెత్తుకుని వచ్చి ఆయనకు నమస్కారం చేసి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమీ నన్ను బాధపరచకమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేసెను. యేసుక్రీస్తుల వారిని చూడగానే ఏం చేసిందా దెయ్యము? దూరం నుండి చూసి ఆయన దగ్గరికి వెళ్ళి యేసు సర్వోన్నత నమస్కారం చేసిందండి. చూడండి దెయ్యం. యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమయ్యా, నన్ను వదిలేయకమని ఆ దెయ్యము, ఆ అపవిత్ర ఆత్మ ఒక మనిషిలోనికి దూరి ఆ మనిషిని బాధ పెడుతూ గాయపరుస్తూ ఆ మనుషుని తన ఇష్టానుసారంగా వాడుకుంటుంది. ఎవరు? దెయ్యము. చూడండి, మరి సాతాను కూడా యోబు గారి బిడ్డలను, యోబు గారి ధనగార ఆస్తిని అంతటిని కూడా ఏం చేసింది? పాడు చేసింది కదా. పాడు చేయడానికి ఎవరో దేవుడే రైట్ ఇచ్చాడు. ఇప్పుడు ఈ వ్యక్తికి కూడా దేవుడే రైట్ ఇచ్చాడు. కొంతకాలము దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని పరీక్షించడానికి, పరిశోధించడానికి ఇతరులను కూడా దేవుడు వాడుకుంటాడు. ఆ రోజు దయ్యాల్ని వాడుకున్నాడు దేవుడు తన మహిమ కొరకు. ఈరోజు మరొక మనుషుల్ని వాడుకుంటున్నాడు. కనుక నీతిమంతుల మీద కూడా దుష్టులు ఏం చేస్తారంటే దండన చేస్తారు, పరిపాలన చేస్తారని వాక్యం మనకి దైవ గ్రంథం సెలవిస్తుంది. సరే, ఇక మనం భాగాల్లోనికి వెళ్దాం. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనిషిని వదిలిపోమని వానితో చెప్పిన, మరియు ఆయన నీ పేరేమను అని అడగా వాడు నా పేరు సేన ఏలయనగా మేము అనేకమని చెప్పి తమ్మును మా దేశం నుండి తోలివేయవద్దని ఆయన మిగులు బతిమాలుకున్నాను. అక్కడ కొందరు పందులు మేచుండగా గనక ఆ పందులలో మమ్మల్ని ప్రవేశించినట్లు మమ్మల్ని వాటిలోనికి తోలివేయమని దయ్యాలైన బతిమాలు కొనగా యేసు వాటిని సెలవిగా అపవిత్రాత్మ వారిని విడిచి పందులలో ప్రవేశించిన వెంటనే ఇంచుమించు 2000 సంఖ్య గల ఆ మంద ఆ ప్రాంతం నుండి సముద్రపు ధరని ఒడిగా పరిగెత్తుకుని పోయి సముద్రంలో పడి ఊపిరి తిరగక చచ్చిన. ఎన్ని దెయ్యాలట? 2000 దెయ్యాలు. అంటే 2000 దెయ్యాలు ఒక మనుషుల్లో ఉన్నాయనంటే ఆ మనిషిని ఎలా వాడుకుంటాయో చూడండి. అవును కదా. మనం ఒకరి దగ్గర పని చేస్తున్నాం అనుకోండి, సూపర్వైజర్ ఒకరు ఆయన ఉంటాడు, మరలా గుమస్తా గారు ఒకరు ఉంటారు, ఏమండి యజమానుడు ఒకరు ఉంటారు, మరలా కింద కొంతమంది ఉంటారు. ఇంతమంది ఒక వ్యక్తిని పని దగ్గర ఒత్తిడి చేస్తున్నాడు. ఆ వ్యక్తి ఎలా తట్టుకుని పని చేయగలడు?
వాస్తవానికి ఈరోజు పని చేయగలుగుతున్నారు. పిల్లలు, తల్లులు, తండ్రులు, యజమానులు ఒక వ్యక్తి మీద ఇంతమంది అజమాయిషీ చేస్తుంటే ఆ వ్యక్తి ఎలా కష్టపడి పని చేయగలడు? పని చేస్తాడు భారంతో ఉన్నటువంటి వాడు. సరే, ఇక్కడ ఈ విషయం దగ్గరికి కూడా మనం ఆలోచన చేస్తున్నప్పుడు 2000 దెయ్యాలు ఆ వ్యక్తిని పట్టి పీడిస్తున్నాయనంటే ఆ వ్యక్తి ఎలా ఊర్చుకుంటాడో చూడండి. ప్రతిదానికి సమయం కలదన్నాడు. దైవ చిత్తానుసారంగా మనం దుఃఖపడినా, దైవ చిత్తానుసారంగా మనం బాధపడినా దానికి దేవుడు విడుదల కాలాన్ని అనుగ్రహించాడని వాక్యం మనకు సెలవిస్తుంది. 2000 దెయ్యాలు పట్టి సమాధుల్లో వాసం చేస్తూ రాత్రింబగళ్ళు తన గాయం చేసుకుంటూ అలా ఉండిపోయినటువంటి అతని పట్ల దేవుడు ఏం చూపించాడంటే కరుణను చూపించాడు, జాలిని చూపించాడు, కృపను చూపించాడు. కనుక 2000 దెయ్యాలు అతను వదిలిపోయినని ఇక్కడ వాక్యం మనకి సెలవిస్తుంది అనమాట. చూడండి. అప్పుడు ఆ పందులు మేపుచున్న వారు పారిపోయి పట్టణములోను గ్రామములలోను ఆ సంగతి తెలియజేసిరి. జనులు జరిగినది చూడవెళ్ళి యేసునొద్దకు వచ్చి, సేనాను దెయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకొని స్వస్థ చిత్తుడై కూర్చుండుట చూసి భయపడి. ఇతను ఏం చేశాడట? ఇతను ఆరోగ్యం వచ్చింది, చక్కగా ఉన్నాడు, సేనాన్ని దెయ్యం పట్టినవాడు బట్టలు ధరించుకున్నాడు, ఇదేంటి ఇంత కొత్తగా ఎలా తయారాడు అన్నది ఆలోచించడం పోయి దెయ్యలోకి ఎలాగని ప్రేరేపిస్తున్నామని వాళ్ళందరూ అల్లిపోతున్నారు. అయితే జరిగిన సందర్భాన్ని మనం ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేద్దాం. జరిగినది చూసిన వారందరూ దయ్యములు పట్టిన వాని స్థితియు సంగతియు పందుల సంగతియు ఊరివానికి తెలియజేయగా తమ ప్రాంతములు విడిచిపోమ్మని వారాయనను బతిమాలుకోండి. ఎప్పుడైతే ఎలాంటి అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు సేనావాడిని బాగు చేశాడో, ఇదేంటి బాబు దెయ్యాలు వాడిని ఎలా చేశాడు, మమ్మల్ని కూడా ఏవో మాయమంత్రాలు చేసేసి మమ్మల్ని కూడా ఎక్కడికైనా తీసుకుని వెళ్ళిపోతాడేమని వాళ్ళు భయపడిపోయి వారు ఆ ప్రాంతం నుంచి మా ప్రాంతాలు విడిచి వెళ్ళిపో బాబు, మా దగ్గరికి ఇక్కడికి రావద్దని యేసుక్రీస్తు వారిని ఏమన్నారు? తమ ప్రాంతంలో విడిచిపోమని వారు ఆయన బతిమాలుకొనుడి. ఆయన ధోని ఎక్కినప్పుడు దయ్యములు పట్టిన వాడును ఆయన యొద్దకు వచ్చి తన్ను ఉండనిమ్మని ఆయన బతిమాలుకొనుడు, కానీ ఆయన వానికి సెలవేలేదు. నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి, ఎక్కడికి వెళ్ళమంటున్నాడు ఆయన? నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభువు నీ యందు కనికరపడి. ప్రభు ఏం చేశాడట? కనికరపడ్డాడు. కనుక దేవుని కనికరాన్ని పొందుకునేటట్టుగా ఉండాలి. ఈ అపవిత్ర ఆత్మలు పట్టినటువంటి వాడు కూడా దేవుని కనికరం కొరకు ఎదురు చూస్తున్నాడు. కొంతకాలం పట్టింది ఆయనకి. ప్రభు దేవుడు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములనన్నిటినీ వారికి తెలియజెప్పమనెను. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెకాపొలిలో ప్రకటింపనారంభింపగా అందరూ ఏం చేశారు? ఆశ్చర్యపడ్డారు. ఏం చేశారు నాయన? సేనాను దెయ్యములు పట్టినవాడు ఎలా స్వస్థ చిత్తుడయ్యాడు అని ఇతను ఏం చేశాడట? అవన్నీ దెకాపొలిలో ప్రకటింపనారంభించను. అంటే యేసుక్రీస్తుల వారి యొక్క పుట్టుక దినాన్ని, యేసుక్రీస్తుల వారి యొక్క ఆయన చేసిన అద్భుత ఆశ్చర్య కార్యాలన్నింటినీ ఈ సేనాన్ని దెయ్యం పట్టినవాడు ఏం చేశాడు? దెకాపొలిలో ప్రకటింపనారంభించాడు. దూతలో గొల్లలో వీళ్ళందరూ యేసుక్రీస్తు ప్రభువారు పుట్టుకని ఎలాగైతే తెలియజేశారో, ఇక్కడ ఈ సేనాను దెయ్యం పట్టినటువంటి వాడు ఎవరి సువార్తను చెప్తున్నాడు? యేసుక్రీస్తుల వారు తనకి చేసినటువంటి మహిమను, యేసుక్రీస్తుల వారు తనకి చేసినటువంటి ఆ స్వస్థతను దెకాపొలిలో ప్రకటింపనారంభిస్తున్నాడు. ఆయన ఎవరో కాదు దేవుని కుమారుడు, ఆయన ఎవరో కాదు ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు, ఆయన ఎవరో కాదు దేవుని రాజ్యానికి మనల్ని అందరం వారసులుగా చేయాలనుకున్నాడు. ఆయన నాలాంటి వారిని స్వస్థపరిచాడు, ఇంకా అనేకులను స్వస్థపరుస్తాడు. కావాలంటే ఆయన గురించి మీకు తెలియజేస్తున్న రండిని వాళ్ళందరినీ మరి దేవునిలోనికి నడిపిస్తున్నట్లుగా మనకి ఈ మొదటి భాగం సెలవిస్తుంది. ఇక రెండో భాగం ఏంటంటే, యేసు మరలా ధోని ఎక్కి అద్దరికి వెళ్ళనప్పుడు బహుజన సమూహాలు ఆయన యొద్ద కూడి వచ్చును. ఆయన సముద్ర తీరమున ఉండగా సమాజ మందిరపు అధికారి అయినటువంటి ఒక ఆయన వచ్చాడు. పాపం అధికారి వాళ్ళ కుమార్తె చనిపోయింది, చావడానికి ఎలా ఉందట ఆయన అన్నాడు. సమాజ మందిరపు అధికారుల్లో యాయీరను ఒకడు వచ్చి ఆయనను చూసి ఆయన పాదముల యొద్ద పడి, నా చిన్న కుమార్తె చావనై ఉన్నది, అంటే బలహీనరాలుగా ఉంది, చనిపోయేలాగా ఉంది, నా కుమార్తె చావనై ఉన్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులు ఉంచవలెనని ఆయన మిగులు బతిమాలుకొనెను. ఆయన అతనితో కూడా వెళ్ళును. బహు జనసమూహములు ఆయనను వెంబడించి ఆయన మీద పడుచుండిరి. ఆయన మీద పడితే ఏమొస్తుందంటే వీళ్ళందరికీ స్వస్థత కలుగుతుంది కనుక ఆయన మీద పడుచున్నారని వాక్యం సెలవిస్తుంది.
ఎవరట ఈయన? సమాజ మందిరపు అధికారి. సమాజ మందిరపు అని అంటే ఈరోజు మన సంఘాలు, ఈరోజు మనకి చర్చిలు ఎలాగైతే ఉన్నావో, చర్చిల్లో అధికారులు ఉన్నారా? మన చర్చిల్లో అధికారులు ఎవరు? దైవ సేవకులు, అలాగే నరసింహమూర్తి గారు, ఇంకా కొంతమంది మరి పెద్దలు కలిసి అధికారులుగా ఉన్నారు. ఆ అధికారులకి ఎవరికైనా ఒంట్లో బాగోలేదనుకో, వారి పిల్లలకి కానీ ఎమ్మటనే ఏం చేస్తాం మనం? ముందు వాళ్ళ ఇంటికే వెళ్తూ ఉంటాం ప్రార్థన చేయడానికి. ఎందుకంటే సమాజ మందిరపు సంఘ నాయకులు, అధికారులు, పెద్దలు కనుక వారికే మనం మొదట ప్రాముఖ్యతనిస్తాం. అలాగే ఇక్కడ ఈ సమాజ మందిరపు అధికారి కూడా యేసు దగ్గరికి రాగానే, యేసుక్రీస్తుల వారు కూడా అవును కదా, దేవుని రాజ్య సువార్తలో వీళ్ళు కూడా భాగస్తులుగా ఉన్నారు. కానీ వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు, తన చిన్న కుమార్తె చావనై ఉంటే ఆ కుమార్తెను బతికించినట్లుగా మనకి కనబడుతుంది. అలాగే అదే సమయంలో 12 ఏండ్ల నుంచి రక్తస్రావ రోగం కలిగినటువంటి ఒక స్త్రీ పాపం, ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడుచుండెను, తనకు కలిగినదంతయు వ్యాయం చేసుకుని ఎంత మాత్రమును ప్రయోజనం లేక మరింత సంకటం కలిగేది. అనేక మంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది, అనేక మంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళింది, ఎవరి వలన కూడా పోలేదు. పాపం తన బలహీనతలో నుంచి నన్ను విడుదల నాకు దయచి మహా తండ్రి అని యేసుక్రీస్తుల వారిని అడిగినప్పుడు ఆమెనుకు మరి స్వస్థతను అనుగ్రహించినట్లుగా మనకి కనబడుతుంది. ఆ మాట కూడా మనకు కనబడుతుంది. చూడండి, ఆ మాటను చదువుకుని వెంటనే ఆవిడ ఏం చేసిందండి, యేసు ఆమెను గూర్చి విని చూడండి, తనకు కలిగినదంతా వ్యయం చేసుకుని ఎంత మాత్రమును ప్రయోజనం లేక మరింత సంకటపడెను. యేసు ఆమెను గూర్చి విని నేను ఆయన వస్త్రము ఆమె యేసును గూర్చి విని నేను ఆయన వస్త్రమును మాత్రం ముట్టిన బాగుపడదును అనుకుని జనసమూహములో ఆయనను వెదుకుచూ వచ్చి ఆయన వస్త్రములు ముట్టిన వెంటనే ఆమె రక్తధార ఏమండి ఇమీడియట్లీగా ఎలా కంట్రోల్ అయిపోయింది చూడండి ఆవిడ రక్తధార. అప్పుడప్పుడు మనము ప్రమాద స్థితిలో కడుపు నొప్పో, కాలు నొప్పో, ఏవండి గుండె నొప్పో వచ్చినప్పుడు మంచి వైద్యుల దగ్గరికి వెళ్ళగానే వారు ఒక ఇంజెక్షన్ ఇవ్వగానే, ఒక ట్యాబ్లెట్ ఇవ్వగానే మనం రిలాక్స్ అయిపోతూ ఉంటుంటాం కదా. అలాగే వైద్యులకి పరమ వైద్యుడు ఎవరైనా ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు. ఆయన ఇలా ముట్టగానే ఆవిడ రక్తధార కట్టి ఆమె స్వస్థత. ఇది ఆ ప్రభావం ఎమ్మటనే ఆయన నుంచి బయలువెళ్ళింది. నన్ను ముట్టిన వారు ఎవరైనా తన శిష్యులను అడిగాను, మాకేం తెలిసిన ఆయన నువ్వే చూడనంటే ఆవిడ ఆయన దగ్గరికి వచ్చి చెప్తున్నటువంటి ఆ మంచి మాటను చదువుదాం చూడండి. ఆయన శిష్యులు 23వ వచనం చదువుదాం. ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలనని ఆయన చుట్టూ చూసిన అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి, వణుకుచూ వచ్చి ఆవిడ ఏం చేసిందట? ఆయన ఎదుట సాగిలపడి ఏమంటుందట? సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పిను. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది, సమాధానము గలవైదనివై పొమ్ము, నీ బాధ నివారణ నీకు స్వస్థత కలుగును గాకని ఆమెతో చెప్పాను. నీ బాధ నివారణ నీకు స్వస్థత కలుగుతుందని 12 సంవత్సరాల నుంచి బాధపడుతున్నటువంటి ఆమెకి స్వస్థతనిచ్చాడు. కనుక మనకున్నటువంటి బాధలు, కష్టాలు కూడా మన జీవితంలో నుంచి కూడా బయటికి వెళ్ళి సంతోషాలు, సమాధానాలు మనకు వస్తే సువార్త అనేటువంటి కాడిని మనం ఎత్తుకుని సమాజానికి వెళ్ళి దేవుని పరిచర్య చేయాలని దేవుడు మన మీద ఏలుకులుగా, దేవుడు మన మీద కొన్ని శ్రమలను, దేవుడు మన మీద కొన్ని కష్టాలని, దేవుడు కొన్ని మన మీద బాధ్యతలను ఆయన పెడుతూ ముందుకు నడిపిస్తాడు. అవన్నీ తీర్చిన ఆయన తండ్రి మీ కాడిని ఎత్తుకుని మేము కూడా సువార్త చెప్పాలని దేవుడిని అడిగితే దేవుడు మరి మనకు కూడా సహాయాన్ని అనుగ్రహించి ఇదిగో యేసుక్రీస్తుల వారు చేసినటువంటి ఆ మంచి కార్యాలని, సేన అనేటువంటి దెయ్యం పట్టినటువంటి వాడు ఎలాగైతే సువార్తను చేసి ప్రకటించాడో నేడు మీరు నేను కూడా మరి మనం కూడా అనేక దెయ్యాలు పట్టేసి, మనకు ఒక దెయ్యం కాదు, ఆ రోజు 2000 దెయ్యాలే, ఈ రోజు ఎన్ని వేల దెయ్యాలు తెలుసా? ఈ రోజు మనిషికి ఒక రోజుకు వస్తున్నటువంటి ఆలోచనలు, ఇన్ని ఆలోచనలు వస్తున్నాయి, అవన్నీ దెయ్యాలే. ఒకే ఒక ఆలోచన ఉండాలి, దైవ ఆలోచన. ఆ ఆలోచన నెరవేర్చడానికి మనము సాధన చేయాలని ఈ దినపు వాక్యం సెలవిస్తుంది. కనుక దేవుడి కొద్దిపాటి మాటలు మన వెనుకడిలో ఫలింపజేయను గాక. ప్రార్థన చేసుకుందాం. వాక్య నిమిత్తం ప్రార్థన. మోషే బాబు మగాన తండ్రి మీగాన తినమండ్రి మీగాన తండ్రి ఇటుగా తిని మీ వాక్య తిరుగున్నాం తండ్రి, ఇటు తండ్రి సేనని తండ్రి, ఒక కుమారుడు తండ్రి, ఇటుగా తండ్రి సమాజంలో తండ్రి ఆయన తండ్రి ఒంటరిగా 2000 దెయ్యాలతో ఉంటున్నారు తండ్రి. ఆగలు మీరు ముట్టుబడి స్వతపడతండి. అలాగే తండ్రి 12 సంవత్సరాల నుంచి బాధపడుతున్న ఒక ఆమె తండ్రి మీరు కాచి కాపాడతండి. అలాగే తండ్రి మేము కూడా ఉండేలా చేయండి తండ్రి. ఇటుగా తండ్రి మేము వయసు నడుచుతున్నాము, మీరు ప్రయాణించండి. యేసుకృష్ణ అడుగుతున్న ఆమేన్. జై గడి ప్రార్థన ఫలితం గడిచిన మమ్మల్ని ట్రీగా తెచ్చుకుని రోడ్ ట్రీగా తండ్రి, ట్రీగా తండ్రి వాక్యం నేర్చుకున్నాను తండ్రి. వాకి తండ్రి ఆదించి ఆమె కృపణ చేసి ఎంతమంది రోడ్ ట్రీగా తండ్రి, ఈ ట్రీగా తండ్రి రేవు తండ్రి రాత సాంగలమైన ఒక స్త్రీని తండ్రి
బాగా చేశాడు తండ్రి. అలా తండ్రి ఒక అమ్మాయి తండ్రి చనిపోయిన స్థితిలో ఉంది తండ్రి. ఒక చిన్నపిల్ల తండ్రి. ఆమెను కూడా తీర్చిదిద్దడానికి ఎంతమంది ట్రీగా తండ్రి మమ్మల్ని ట్రీగా తిరుపతి ఆమెను కూడా తీయించాలి తండ్రి. అడిగి చెప్పాలినప్పుడు మాతో కొడుకులా చేయండి తండ్రి. ఇంకా ఎవరైతే అనారోగ్యులు అందరూ ముట్టపరచమని యేసుక్రీస్తు బొమ్మ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థనమ్మ. మహాపరిశుద్ధుడు మా ప్రేమగల తండ్రి, దయగల దేవ, మీకు వందనాలు రాజా. ఈ ఉదయకాల సమయంలోనైనా నేటి మరొక పునరుత్థాన దినంలోనికి మమ్మల్ని నడిపించి గత వారం అంతా మీరు కాచి కాపాడి మరొక పునరుత్థాన దినంలో మమ్మల్ని నడిపించినందుకు కృతజ్ఞతలు తండ్రి. పునరుత్థాన దినంలో భాగంగా ఉదయకాల సమయంలో మీ సన్నిధి భాగ్యాన్ని కుటుంబ ప్రార్థనకు అనుగ్రహించి మార్కు సువార్త 5వ అధ్యాయం వరకు మీరు మాతో మాట్లాడి తండ్రి, మేము సువార్త ఎలా ప్రకటించాలో నేను మేము ఎలాగనైనా వాక్యాన్ని బోధించాలో తండ్రి, మీ కుమారుడైనటువంటి యేసుక్రీస్తుల వారు ఆయన చేసినటువంటి వింతలు ఆశ్చర్య కార్యాలను బట్టి నాయన మేము మార్కు సువార్త 5వ అధ్యాయం ద్వారా నేర్చుకున్నాం తండ్రి. మరి ఈ మాటలు మా వినికిడిలో ఫలింపజేయండి. ఈ మాటలు అనేకులకు నాయన అందేటట్టుగా ఈ మాటలనైనా మేము అనేకులకు ప్రకటించేటట్టుగా మీ సహాయాలు తెచ్చామని మా పనిపాట్లోను మా ప్రయాణాల్లోను నేను మీ పట్లనైనా తండ్రి విశ్వాసంతో మేము ముందుకు ప్రయాణాలు చేయడానికి సహాయాలు తెచ్చామని తండ్రి. మరింతసేపు నాయన వాక్యాన్ని అనుసరించి నాయన ప్రార్థించినటువంటి బిడ్డను కుమారుని కుమార్తెను ఇరువురిని దీవించండి, ఆశీర్వదించండి. భవిష్యత్తులో రాగడి దినాలు ఇంకనూ నాయన అనేకమైనటువంటి మీ మాటల మీద మీ కార్యాల మీద నాయన మరింత విశ్వాసంతో భక్తితో నాయన భయంతో ముందుకు కొనసాగలిగే భాగ్యాన్ని దయచేయమని వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే ప్రభు ఈ యొక్క పరిచర్యను తండ్రి ఎంతో విలువైన సమయాన్ని వెచ్చించి ప్రభు మీ పరిచర్ని వీక్షిస్తున్న ఈ బిడ్డలకు నాయన మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారిని ఏ రీతిగా మీరు బలపరుస్తారో, ఏ రీతిగా నాయన తండ్రి మీరు ముందుకు నడిపిస్తారో మాకైతే తెలియదు ప్రభు. వినడం వారు వంతు తండ్రి, నేర్చుకోవడం వారు వంతు ప్రభు. నాయన విని నేర్చుకున్నటువంటివి నాయన మరొక నాయన తండ్రి అవకాశం వరకు ఉంటుందని ప్రతి ఒక్కరూ గుర్తించి గమనించి ప్రభు మీ మాటల పట్ల మీ కార్యాల పట్ల మరింత ఆసక్తిని శ్రద్ధను బిడ్డలకు అనుగ్రహించమని నాయన తండ్రి. మరొక పర్యం ప్రభు మీ పాసన్నిధిలో కలిసి నాయన మీరు చేసిన నాయన ఆశ్చర్య కార్యాలను బట్టి దీని సహాయాన్ని బట్టి తిరిగి రాత్రి సాయంత్రకాల సమయంలో మరొకసారి నేను మీ పాసన్ని దర్శించుకుని ముఖ దర్శనాన్ని చేసుకునే భాగ్యాన్ని తెచ్చమని తండ్రి. ఈ దినం మనకు కావాల్సిన నడిపింపును ఆత్మశక్తిని అనుగ్రహించమని ఈ దినమంతట్లో మిమ్మల్ని చూడగలిగే కన్నులను మీకు లోబడగలిగే మంచి మనసు మారు మనసు మాకు దయచమని మా ప్రభు యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం కన్నా తండ్రి. ఆమేన్ తండ్రి. గాడ్ బ్లెస్ యు నాయన. అందరికీ వందనాలు.